సార్ విజయవాడలో ఇప్పుడు రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు లాకప్ డెత్ ఇష్యూ ఇది పెద్ద దుమారాన్ని రేపుతోంది. అయితే ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది. పరిణామాలను ఎలా చూడాలంటారు? రైట్, ఇది కొంత సెన్సేషన్ గా ఉంది. ఫస్ట్ ఇది ఒక జనరల్ ఇష్యూ, అంటే ఒక రౌడీ షీటర్ మిస్సింగ్ అంటూ ఒక వార్త స్టార్ట్ అయింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేయడంతో ఇది ఒక రాజకీయంగా సంథింగ్ హ్యాపెండ్, సంథింగ్ ఫిష్ అన్నట్టుగా వాతావరణం క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చర్చ ఏంటంటే ఇక్కడ సాయి కృష్ణని నేను సమర్థించడం లేదు. గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి రౌడీ షీటరు, అలాగే 23 క్రిమినల్ కేసులు ఉన్నాయని కొందరు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నిజంగా ఆయన రౌడీ షీటర్ అయ్యి క్రిమినల్ కేసులు ఉంటే, ఏదో ఒక కేసులో ఆయన అరెస్ట్ చేసి ఉంటే చట్టం తన పని తను చేయాలి. అంటే కోర్టులో హాజరుపరచడం, లేదంటే కోర్టు ఏదైనా శిక్ష విధించడమో రిమాండ్ విధించడమో చేస్తే దానికి పంపించాలి, మనం దాన్ని గౌరవించాలి. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి మీరు చూడండి. యాక్చువల్గా ఆ కొడుకు అంటే సాయి కృష్ణ మిస్ అయ్యి దాదాపు 1 రోజులు అయిపోయింది. ఇక్కడ కృష్ణలంక పోలీసులు సాయి కృష్ణ అదుపులోకి తీసుకుని దాదాపు 1 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. ఎక్కడున్నారని తల్లి ప్రాధేయపడుతుంది. సరే, రాజకీయంగా కొందరు ప్రస్తావిస్తున్నారు, రాజకీయాలు ఒక నిమిషం పక్కన పెడదాం. కానీ సాయి కృష్ణకు సంబంధించి వీళ్ళు న్యాయస్థానం కూడా అతన్ని కోర్టులో ప్రవేశపెట్టకపోవడం పైన న్యాయస్థానం కూడా స్పందించింది. హైకోర్టు వాళ్ళకి ఈ నెల 29 వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 29 లోపు హాజరు పరచ ఖచ్చితంగా జవాబుదారు అవుతారు. కానీ ఇప్పటి వరకు మిస్సింగ్ ఇష్యూ అయింది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు వివాదానికి కొంత కేంద్రంగా ఉన్నారంటూ సిఐ నాగరాజును విఆర్కి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు, ఇదంతా జరిగింది. కానీ సాయి కృష్ణ ఎక్కడ అనేది ఇప్పుడు ప్రశ్న. ఇక్కడ రకరకాల చర్చ. ఇప్పుడు సాయి కృష్ణ బంధువులు ఏమంటున్నారు, రాధారంగ మిత్రమండలికి మేము క్లోజ్ గా ఉంటాము, ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసమే మేము పనిచేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడేమో ఈ సాయి కృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు, 23 కేసులు ఉన్నాయి, అలాంటి కేసులున్న వ్యక్తి పైన సానుభూతి ఎందుకని కొందరు నేతలు మాట్లాడుతున్నారు. సానుభూతి లేదు. సాయి కృష్ణ అనే వ్యక్తి రౌడీ షీటర్ అయ్యండి, నిజంగా తప్పులు చేస్తుంటే 23 కేసులు నిజమైతే ఆయన చట్టపరంగా ఏం శిక్ష వేస్తారో వేయండి. కానీ 1 రోజుల కిందట సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడు అంటే వేరే అబౌట్స్ అనేది చెప్పాలి కదా. వేరే సాయి కృష్ణ అంటే సమాధానం పోలీసుల దగ్గర లేదు. అసలు సాయి కృష్ణ ఎక్కడ ఉన్నాడు, మిస్సింగ్, పోలీసుల చెర నుంచి తప్పించుకున్నాడా, ఏదో ఒక క్లారిటీ ఉండాలి కదా. అది క్లారిటీ లేదు. కొందరేంటి సాయి కృష్ణ ఎన్కౌంటర్ చేశారని కొందరు అంటున్నారు, కొందరు సాయి కృష్ణ పోలీసులు ఏదో చేశారని మరికొందరు అంటున్నారు. ఇక్కడ ఈ ఒక రకమైన టస్సులు ఉంది. దీనికి క్లారిటీగా సమాధానం చెప్పాల్సింది విజయవాడ పోలీసులే. ఇంత కాబట్టి విజయవాడకు సంబంధించిన పోలీసులు, విజయవాడ కమిషనరు ఖచ్చితంగా ఒక మీడియా సమావేశం పెట్టి సో అండ్ సో ఇది ఈ రోజున సాయి కృష్ణ అదుపులోకి తీసుకున్నాం, ఈ కేసులపైన తీసుకున్నాం, ఇవ్వండి సాయి కృష్ణ అదుపులో ఉన్నాడు, ఏదో ఒక వివరణ ఇవ్వకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక పెద్ద అవుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే విఆర్కి పంపిన బదిలీ అయిన సిఐ నాగరాజు, సాయి కృష్ణ ఎవరైతే మిస్సింగ్ అయిన సాయి కృష్ణ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇక్కడ అదొక ఇష్యూ ఉంది వెరైటీగా. రెండోది, ఈ సిఐ నాగరాజు వంగవీటి రాధ ఆయన అంటే ఆయన హెల్ప్ తోనే ఈయన పోస్టింగ్ తెచ్చుకున్నాడు. సిఐ నాగరాజు అక్కడ పోస్టింగ్ రావడానికి వంగవీటి రాధ కారణమని మరికొందరు ఇప్పుడు కొన్ని ఇష్యూస్ తెర ముందుకు తెస్తున్నారు. అంటే ఎవరెన్ని ఇష్యూస్ తెర ముందుకు తెస్తున్నా, ఒకవేళ నిజంగా వంగవీటి రాధ అయినా ఈ సిఐ నాగరాజుని అక్కడ పోస్టింగ్ కి ఆయన ప్రయత్నించి ఆయన పోస్టింగ్ వేసుకుంటే, మరి రాధా రంగా మిత్రమండలికి క్లోజ్ గా ఉన్న సాయి కృష్ణ ఎందుకు మిస్సింగ్ అయ్యాడు, పోలీసులు ఆయన వేధింపులకు ఎందుకు గురి చేశారు, దీని వెనుక ఇంకా బలమైన కారణం ఉందా, ఇవన్నీ తేలాల్సి ఉంది. తేలకపోతే ఇష్యూ అనేది చాలా పెద్దదయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా విజయవాడ పోలీసులు దీనికి ఫస్ట్ సమాధానం చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. ఇవన్నీ పక్కన పెట్టండి. రాజకీయంగా 100 ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏదో ఒక కారణం కోసం వెయిట్ చేస్తాయి, ఏదో ఒక ఇష్యూ కోసం ఎదురు చూస్తాయి. వీటన్నిటికీ పులి స్టాప్ పడాలంటే విజయవాడ పోలీసులు సాయి కృష్ణ ఎక్కడా అనే దానికి సమాధానం చెప్పాలి. ఇది రాజకీయంగా పెరుగుతోంది. విజయవాడ లాంటి సెన్సిటివిటీ ఉన్న సిటీలో జరుగుతున్న పరిణామం, అలాగే కొంత కులాల ప్రస్తావనతో ముడిపడి ఉన్న అంశం. ఇది పెద్దగా కాకుండా, ఇది ఇష్యూ కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ కాకపోతే ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద తలనొప్పి వ్యవహారం. అసలు విజయవాడ అంటే వాళ్ళు అంటే విజయవాడలో కొంత గతంలో ఉన్న రౌడీయిజం ఇలాంటి కొంచెం కాంటెక్స్ట్ ఉన్న నేపథ్యంలో కులాల మధ్య అంతరాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఇట్ బికేమ్ ఏ బిగ్ పొలిటికల్ ఇష్యూ.